మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యేలోపే అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సూచించినట్లు తెలుస్తోంది. సర్కారు సూచన మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నద్దమవుతోంది. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు గడువు జనవరితో ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఫిబ్రవరితో ముగియనుంది. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్ ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా కొన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగా ఆ ఎన్నికల్ని ముగించాలని భావిస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని 2 మున్సిపాలిటీల పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉన్నందున వాటిని మినహాయించనున్నారు. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్ధం చేసే పని మొదలుపెట్టింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం నాటికి ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల దృష్ట్యా పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అక్టోబర్లో ప్రభుత్వం 2780 కోట్లు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన ఆ నిధుల ద్వారా 2432 పనులు చేపట్టనున్నారు. కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి 15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీల్ని విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారు. కేంద్ర పథకాల ద్వారా రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకేసారి భారీగా నిధులు మంజూరవడంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. జనవరి చివరి నాటికి ఆ పనులన్నీ కొలిక్కి తేవాలని అధికారులు భావిస్తున్నారు.